ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. బృందావనే నిర్జర బృందవందితే గాశ్చారయన్ యః కలవేణునిస్వనః గోపాంగనా చిత్త విమోహమన్మథః తం గోపబాలం గిరిధారిణం భజే. గోపాలకుడై గోవర్ధనగిరిని ఎత్తి గోపాలకులందరినీ రక్షించి తన యొక్క అమేయమైన శక్తిని ప్రదర్శించినటువంటి గోవర్ధనుడు శ్రీనివాస స్వామివారు స్వామివారి దివ్య కరుణాకటాక్ష విశేషంతో ఎన్నో ధర్మకార్యాల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా మనందరం కూడా పాలు పంచుకుంటూ ఉన్నాం. స్వామివారి దివ్య ఆశీస్సులని ప్రతినిత్యము కూడా పొందుతూ ఉన్నాం. మత్స్య పురాణాది సమస్త పురాణముల యందు కూడా ఇతిహాసాల్లోకెల్లా ముఖ్యమైన ఇతిహాసంగా పేర్కొనబడేటటువంటి మహాభారత గ్రంథాన్ని మనం ప్రతినిత్యము కొంచెం కొంచెంగా అధ్యయనం చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. కేవల పారాయణమే కాక సార్థ పారాయణం అంటే అర్థంతో కలిపి మనం ప్రతి శ్లోకాన్ని కూడా తెలుసుకుంటూ పారాయణ చేస్తూ ఉన్నాం. ఇది చాలా విశిష్టమైన ప్రక్రియ. పారాయణ చేసే విధానం కూడా ఇదే. అర్థం తెలుసుకుని ఆ పైన గ్రంథాన్ని పారాయణ చేయమని చెప్పారు శాస్త్రకారులు. అటువంటి దివ్యమైన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ ఉన్న మనమందరం కూడా ఈనాటి మన పారాయణానికి సత్సంకల్పం చేసుకుందాం. దేవదేవుని ఆశీస్సులని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధా పురుషార్థసిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం
श्रीमन्महाभारते वनपर्वणि यथाशक्ति षट्चत्वारिंशोऽध्यायान्तर्गता श्लोकपारायणम् आचार्यमुखेन करिष्यामहे। श्रीकृष्ण परब्रह्मणे नमः। నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఊర్వశ్యువాచ యథా మే చిత్రసేనేన కథితం మనుజోత్తమ తత్తేహం సంప్రవక్ష్యామి యథా చాహమిహ గతా యథా చాహమిహ గతా. తన యొక్క సౌందర్యమంతా కూడా పైకి కనిపించే విధంగా చూసిన వెంటనే మోహపడే విధంగా ఊర్వశి తనని తాను సిద్ధం చేసుకుని ఇంద్రుడి ఆజ్ఞ అని చెప్పిన గంధర్వరాజైన చిత్రసేనుని మాటకి తలవంచి అర్జునుడు ఉన్నటువంటి భవనం దాకా వచ్చి తన వంపు సొంపులతో అర్జునుణ్ణి ఏ విధంగానైనా సరే మోహపరుచుకోవాలని చెప్పి రాత్రిపూట అర్జున భవనంలోకి ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి అర్జునుణ్ణి తన వశం చేసుకుందామని ప్రయత్నం చేస్తూ ఉన్న సందర్భంలో గురువుగారిని శిష్యుడు ఏ విధంగా అయితే పూజిస్తాడో ఆ విధంగా అర్జునుడు ఊర్వశీని పూజించి గౌరవించి సంభావించి ఉన్నతాసనం మీద కూర్చోమని చెప్పి తను కింద కూర్చుని నమస్కరిస్తూ ఉన్నటువంటి వాడై, నీ శిష్యుడని నేను, నీ యొక్క సేవకుణ్ణి నేను, నువ్వు ఏమి చెప్తావో చెప్పు, ఏం చెయ్యాలో చెప్పు, అన్నిటినీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని పరమ భక్తితోటి ఊర్వశితో మాట్లాడేటప్పటికీ ఆశ్చర్యపోయిన ఊర్వశి నిశ్చేష్టురాలై తను ఎందుకు వచ్చిందో, గంధర్వరాజైన చిత్రసేనుడు తనని ఎందుకు పంపించాడో ఆ వృత్తాంతమంతా అర్జునుడితో చెప్పబోతూ ఉన్నది అని నిన్నటి కథాశ్రవణంలో మనం విన్నాం. ఇక ఈనాడు వైశంపాయన మహర్షి చెప్పినటువంటి విషయాన్ని, ఊర్వశి చెప్పినటువంటి మాటలని మనందరం కూడా వినబోతూ ఉన్నాం. యథామే చిత్రసేనేన కథితం మనుజోత్తమ తత్తేహం సంప్రవక్ష్యామి యథాచ అహం ఇహాగత అంటోంది. నరోత్తమ అర్జున, చిత్రసేనుడు నాకు కొన్ని మాటలు చెప్పాడయ్యా, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో చిత్రసేనుడు చెప్పినటువంటి మాటలు వింటే నీకు అర్థమవుతుంది, నీకంతా చెప్తాను అని చెప్పి ఆవిడ ఆరంభించింది తన మాటల్ని. తను ఎందుకు వచ్చిందో కారణం చెప్పబోతూ ఉన్నది. ఉపస్థానే మహేంద్రస్య వర్తమానే మనోరమే తవాగమనతో వృత్తే స్వర్గస్య పరమోత్సవే రుద్రాణాంచైవ సాన్నిధ్యం ఆదిత్యానాంచ సర్వశః సమాగమేష్వినోశ్చైవ వసూనాంచ నరోత్తమ మహర్షీణాంచ సంఘేషు రాజర్షి ప్రవరేషు చ సిద్ధచారణయక్షేషు మహోరగగణేషు చ ఉపవిష్టేషు సర్వేషు స్థానమాన ప్రభావతః
బుద్ధ్యా ప్రజ్వలమానేషు అగ్నిసోమార్కవర్ష్మసు వీణాసు వాద్యమానాసు గంధర్వైశ్చక్రనందన దివ్యే మనోరమే గేయే ప్రవృత్తే మృదులోచన అప్సరస్సు ముఖ్యాసు ప్రణృత్తాసు కురుద్వః త్వంకిల అనిమిషః పార్థ మామేకాం తత్ర దృష్టవాన్ అంటోంది ఆవిడ. అర్జున, నువ్వు వచ్చావు అని చెప్పి నీ రాక నిమిత్తమై ఈ స్వర్గలోకంలో మహోత్సవం జరిగిందయ్యా. ఈ మహోత్సవంలో ఉండవలసిన వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఎవరెవరు అంటే రుద్రాణాం చైవ సాన్నిధ్యం, ఆ ఏకాదశ రుద్రులు కూడా అక్కడ ఉన్నారట. ఆదిత్యానాంచ సర్వశః, ద్వాదశ ఆదిత్యులు ఉన్నారు, వారంతా కూడా అక్కడ ఉన్నారట. సమాగమేశ్వినోశ్చైవ, అశ్వినీ దేవతలు ఇద్దరు, వాళ్ళిద్దరూ కూడా అక్కడ ఉన్నారట. వసూనాంచ నరోత్తమ, అష్టవసువులు వారు కూడా అక్కడ ఉన్నారట. ఇలా 33 కోట్ల మంది దేవతలు అని చెప్పి ఏదైతే అంటామో అక్కడ 33 కోట్లు అన్నప్పుడు 1 2 3 4 5 అని లెక్క పెట్టుకుంటూ వెళ్తే అయ్యేటటువంటి 33 కోట్లు ఒకటి. 33 మంది దేవతలు, ఒక్కొక్కరు ఒక్కొక్క కోటి, కోటి అంటే ఒక వరస, అలా వచ్చేటటువంటి వారు 33 కోట్ల మంది దేవతలు. అదే ప్రమాణమైనటువంటి సిద్ధాంతం శాస్త్రంలో. ఆ అందరు దేవతలు కూడా ఇక్కడ ఉన్నారు. అలాగే మహర్షీణాంచ సంఘేషు, మహానుభావులైనటువంటి మహర్షులు సంఘాలుగా ఆ మహోత్సవంలో పాల్గొని ఉన్నారట. రాజర్షి ప్రవరేషు చ, రాజర్షులు అనేటువంటి వారు మహానుభావులు, శ్రేష్ఠులు వారు, వారంతా కూడా అక్కడ ఉన్నారట. సిద్ధచారణ యక్షేషు, సిద్ధులు, చారణులు, యక్షులు అనేటువంటి వారు, వారంతా ఉన్నారు. మహోరగణేషు చ, మహోరగములు అంటే మహానాగములు, మహానాగులు, ఆ మహానాగ గణాలన్నీ కూడా అక్కడ ఉన్నాయిట. ఇలా వీళ్ళందరూ కూడా బుద్ధ్యా ప్రజ్వలమానేషు ఉపవిష్టేషు సర్వేషు స్థాన మాన ప్రభావతః, వీళ్ళంతా వాళ్ళ వాళ్ళ యొక్క స్థానాల్లో వాళ్ళ యొక్క గౌరవాన్ని అనుసరించి చక్కగా కూర్చొని ఉన్నటువంటి సమయంలో బుద్ధ్యా ప్రజ్వలమానేషు అగ్నిసోమార్కవర్ష్మసు, సూర్యచంద్రులు అగ్నులు ముగ్గురు కూడా ఆ స్వర్గలోకంలో ఉత్సవం జరుగుతూ ఉన్న సమయంలో, దీదీప్యమానంగా వెలుగొందుతూ ఉన్నటువంటి సమయంలో వీణాసు వాద్యమానాసు గంధర్వైశ్చక్రనందన, ఇంద్రపుత్ర అర్జున, గంధర్వుల చేత వీణ నాదం చక్కగా చేయబడుతూ ఉన్నటువంటి సమయంలో, వీణావాదనం జరుగుతూ ఉంటే దివ్యే మనోరమే గేయే ప్రవృత్తే పృథులోచన, దివ్యమైనటువంటి మనోహరమైనటువంటి గానం చెయ్యబడుతూ ఉన్నటువంటి సమయంలో సర్వాసు అప్సరసస్సు ముఖ్యాసు ప్రణృత్తాసు కురుద్వః, ఎవరెవరైతే స్వర్గలోకంలో ఉత్తమమైనటువంటి అప్సరసలుగా పేరొందినటువంటి వారై ఇంద్రానుగ్రహం చేత అక్కడ
దేవతలందరినీ నిత్యము సంతృప్తి చేయడం కోసమని చెప్పి ప్రతినిత్యము కూడా గంధర్వులు గానం చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఇంద్రానుగ్రహాన్ని ఇంకొంచెం ఎక్కువగా సాధించడం కోసమని చెప్పి పోటీ పడుతూ ఉత్తమమైనటువంటి అప్సరసులుగా పేరొంది బ్రహ్మాండమైనటువంటి నృత్యం చేస్తూ ఉంటారో అటువంటి వారందరూ కూడా శ్రేష్ఠులైనటువంటి అప్సరసలు అక్కడ నృత్యం చేస్తూ ఉంటే త్వంకిల అనిమిష పార్థ మామేకాం తత్ర దృష్టవాన్ అంటోంది ఆవిడే ఊర్వశి. ఇంతమంది నృత్యం చేస్తూ ఉంటే త్వం అనిమిష, నిమేషాహ అన్నప్పుడు ఒక అర్థం చెప్పుకున్నాం మనం సూర్యాష్టోత్తరం చెప్పుకుంటూ ఉన్నప్పుడు. కళాముహూర్తాః కాష్ఠాశ్చ హోరాత్రాశ్చ సర్వశః అర్ధమాసా మాసార్ధవ సంవత్సరశ్చ కల్పంతాం అనే మంత్రార్థం చెప్పుకుంటూ అక్కడ నిమేషం అంటే ఒక అర్థం చెప్పుకున్నాం. ఒక రాజు ఉండేవాడని, ఆయనకు అనుగ్రహం వచ్చింది అని, కనుబొమ్మ ఇలా మూసి తెరుస్తూ ఉంటే ఆ మధ్యలో ఆయన జీవిస్తూ ఉంటాడని, అందుకని ఆ కాలానికి నిమేషం వచ్చింది అని, నిమేషం అంటే అది అని విశిష్టార్థం చెప్పుకున్నాము. ఇక్కడ అంటోంది త్వంకిల అనిమిష పార్థ. అనిమిష చూడండి, ఆ పదానికి ఇక్కడ ఇంకో రకమైనటువంటి చక్కటి అర్థంగా కొంచెం శబ్దభేదంతో వాడబడిందా అదే శబ్దము. అనిమిష అంటే రెప్ప వెయ్యకుండా. త్వంకిల అనిమిష పార్థ, నువ్వు రెప్ప వెయ్యకుండా మామేకాం తత్ర దృష్టవాన్, నన్నొక్కదాన్నే అక్కడ చూస్తూ ఉన్నావు. ఇంత సంరంభం జరుగుతోందే, అంతమంది కూర్చుని ఉన్నారే, బోళ్ళంతమంది అప్సరసలు అక్కడ నృత్యం చేస్తూ ఉన్నారే, కానీ నువ్వేం చేశా? నన్ను మాత్రమే విశేషంగా చూస్తూ కూర్చున్నావు. అర్థమైందా? ఆ పైన తత్ర చావభృతే తస్మిన్ ఉపస్థానే దివౌకసాం తవ పిత్రాభ్యనుజ్ఞాత గతాః స్వం స్వం గృహం సురాః. ఇక నేను ఎంతసేపు నృత్యం చేస్తూ ఉన్నానో అంతసేపు నా వైపే కన్నార్పకుండా చూస్తూ ఉన్నావు నువ్వు. ఇలా అయిన తర్వాత మహోత్సవం మొత్తం పూర్తయింది, మా నృత్యం కూడా ఆగింది. అప్పుడు నీ తండ్రి అయినటువంటి దేవేంద్రుడి యొక్క అనుజ్ఞ తీసుకుని దేవతలు ఎవరికి వారు వారి వారి గృహాల్ని ప్రవేశించారు. అదే సందర్భంలో తథైవాప్సరసః సర్వాః విశిష్టాః స్వగృహం గతాః అపి చాన్యాశ్చ శత్రుఘ్న తవ పిత్రా విసర్జితాః. అప్సరసలందరూ కూడా విశిష్టుడైనటువంటి వారు వారి వారి గృహాలకి బయలుదేరి వెళ్ళిపోయారు. మేమంతా కూడా వచ్చేసాం. మేము వస్తూ ఉన్నప్పుడు మిగిలిన అప్సరస అందరూ వెళ్ళిపోయారు, నేనున్నాను. ఈ లోపల అక్కడ ఇంకా కొంతమంది మిగిలి ఉంటే తవ పిత్రా విసర్జితాః, మీ నాన్నగారు ఇంద్రదేవ్ మహానుభావుడు, ఆయన అందరినీ కూడా పంపించేశాడు, నేనొక్కదాన్ని ఉన్నా. అప్పుడు ఆ సమయంలో తతశ్చక్రేణ సందిష్టః చిత్రసేనో మమాంతికం ప్రాప్తః కమలపత్రాక్ష సచ మాం అబ్రవీదుథ. ఇంద్రుడు చిత్రసేనుడు అనేటటువంటి గంధర్వరాజుని, నీ మిత్రుణ్ణి నా దగ్గరికి పంపించాడయ్యా. ఆ చిత్రసేనుడు నా భవనానికి వచ్చి నా దగ్గర ఇలా మాట్లాడాడు. త్వత్కృతేహం సురేషేణ ప్రేషితో వరవర్ణిని ప్రియం కురు మహేంద్రస్య మమ చైవ ఆత్మనశ్చ. నేను కాసేపు ఉండి ఇంటికి వచ్చేసాను. వచ్చిన తర్వాత మీ నాన్నగారు చిత్రసేనుడిని పంపిస్తే చిత్రసేనుడు నాతో ఇలా మాట్లాడాడు. దేవేంద్రుడు నీకొక సందేశాన్ని ఇచ్చి నన్ను పంపించాడు ఊర్వశి. నీవు
ఇంద్రుడికి అలాగే నాకు మా ఇద్దరికీ ఇష్టమైనటువంటి ఒక పని చేయవలసి ఉన్నది అని అన్నాడు. దేవేంద్రుడికి ఇష్టమైనటువంటి పని అంటే నేను మళ్ళీ ఆలోచించేది లేదు, చెప్పమన్నాను. అప్పుడు ఆ చిత్రసేనుడు ఈ విధంగా మాట్లాడడం మొదలెట్టాడు. శక్రతుల్యం రణేశూరం సదౌదార్య గుణాన్వితం పార్థం ప్రార్థయ శుశ్రోణి త్వమిత్యేవం తదా బ్రవీత్. ఊర్వశి, యుద్ధంలో ఇంద్రుడంతటి శూరుడు, ఎల్లప్పుడూ కూడా ఔదార్యంతో విశిష్టమైనటువంటి గుణాలతో ఉండేటటువంటి వాడు, మన స్వర్గలోకానికి వచ్చినటువంటి మహావీరుడు అయిన అర్జునుణ్ణి నువ్వు సేవించు అని చెప్పాడు నాకు. ఆయన మాటలు విన్నాను నేను. ఇంద్రాజ్ఞ అది. తతోహం సమనుజ్ఞాత తేన పిత్రా చ తేన ఘ తవాంతికమనుప్రాప్త శుశ్రూషితుం అరిందమ. ఏ పాపం చేయనటువంటి వాడా ఓ అనఘ, శత్రువుల్ని నాశనం చేసేటటువంటి లక్షణం కలిగిన ఓ శత్రుదమన, నీ తండ్రి చేత ఆజ్ఞాపింపబడినటువంటి నేను ఇగో ఈ సమయంలో నీ చెంతకు చేరి ఉన్నాను నిన్ను సేవించడం కోసం. ఇది ఇంద్రుడి యొక్క ఆజ్ఞ కాబట్టి నేను పరిపాలించవలసినది అంటూ త్వద్గుణాకృష్ట చిత్తాహం అనంగవశమాగత చిరాభిలషితో వీర మమాప్యేష మనోరథ. కేవలం ఇంద్రాజ్ఞ మీదే వచ్చిందా లేక ఆవిడకి కూడా కోరిక ఉన్నదా అన్న మీమాంసలో ఆవిడే చెప్తోంది, నీ సద్గుణాలన్నీ కూడా నా హృదయాన్ని ఆకర్షించాయ్యా. నేను మన్మథుడికి వశమైపోయి ఉన్నాను అంటే తీవ్రమైన కోరికలో ఉన్నాను అని అర్థం. చాలా కాలంలో నుంచి నా హృదయంలో కూడా ఇదే కోరిక ఉన్నది. అందుకని ఆ కోరిక తీర్చుకుందామని ఇగో నీ దగ్గరికి ఈ సమయానికి వచ్చాను అని చెప్పి అన్నది. తన యొక్క అభిప్రాయాన్ని మొత్తాన్ని నిస్సంకోచంగా తెలియజేసింది ఊర్వశి. ఏమాత్రం తత్తరపాటు లేదు, ఏమాత్రం బిడియం లేదు, ఏ విధమైనటువంటి సంకోచం లేదు. ఎందుకు వచ్చిందో, ఎవరు పంపించారో, ఇప్పుడు ఏం చెయ్యాలనుకుంటున్నదో అన్ని విషయాల్ని కూడా కూలంకషంగా అర్జునుడికి వినిపించింది ఊర్వశి. ఆ పైన వైశంపాయన మహర్షి చెప్తూ ఉన్నారు. వైశంపాయన ఉవాచ తాం తథా బ్రువతీం శ్రుత్వా భృజం లజ్జావృతోర్జునః ఉవాచ కర్ణౌ హస్తాభ్యాం పిధాయ త్రిదశాలయే. నీ మీద కోరికతో నీ దగ్గరికి వచ్చాను అర్జున, నీ కోరిక తీర్చి నిన్ను సేవించి ఈ పూట నా కోరికను కూడా తీర్చుకుని వెళ్ళడం కోసం వచ్చాను అని చెప్పి అన్నటువంటి మరుక్షణంలో ఆ ఊర్వశీ మాటలన్నీ కూడా విన్న తర్వాత భూమి బద్దలైపోతోందా అన్నటువంటి భావన పొందినటువంటి అర్జునుడు ఒక్క క్షణం ఇవి నిజమేనా అని అనుకుంటూ మిక్కిలి సిగ్గుపడి రెండు చేతులతోటి ఉవాచ కర్ణౌ హస్తాభ్యాం పిధాయ త్రిదశాలయే, రెండు చెవుల్ని కూడా ఒక్కసారి రెండు చేతులతోటి మూసేసుకుని నారాయణ అన్నట్టుగా తన యొక్క బాధని మొత్తాన్ని కూడా క్రియారూపంగా తెలియజేశాడు. ఇలా పలికాడు. ఆ తర్వాత ఉవాచ పైన చెప్తూ ఉన్నాడు అర్జునుడు, దుశ్రుతం మేస్తు సుభగే యన్మాం వదసి భావిని గురుదారై సమానామే నిశ్చయేన వరాననే. అది అర్జునుడి సంస్కారం. చెప్తున్నాడు ఆయన, సౌభాగ్యంతో ఉండేటటువంటి దానా, నువ్వు చెప్పినటువంటి మాట అది వినడానికి చాలా బాధ కలుగుతూ ఉన్నది.
ఏమిటి ఈ మాట మాట్లాడావు నువ్వు నన్ను పొందడం ఏమిటి? ఇంకేమన్నా ఉన్నదా? ఇదియా నీ నుంచి నేను వినవలసినటువంటి మాట. దుశ్రుతం మేస్తు, ఇది నేను వినకూడనటువంటి మాట. గురుదారై సమానామే, గురువు గారి యొక్క భార్య ఎంత పవిత్రురాలో, ఎంతటి విశ్వాసంతో, గౌరవంతో, ఆధ్యాత్మికమైనటువంటి బుద్ధితోటి సాక్షాత్తుగా పరాత్పర అనేటటువంటి భావంతో సేవించదగినటువంటిదో అటువంటి దానివి నువ్వు కూడా నిశ్చయంగా నా దృష్టిలో గురువు గారి భార్య ఎటువంటిదో నువ్వు కూడా అటువంటి దానివే. ఏమిటి ఈ మాట అని చాలా బాధపడుతూ, చాలా సిగ్గుపడుతూ ఈ మాటలు మాట్లాడి, యథా కుంతీ మహాభాగా యథేంద్రాణి శచీమమ తథా త్వమపి కళ్యాణి నాత్ర కార్యా విచారణ. ఇది ఈనాటి సమాజం నేర్చుకోవలసినటువంటిది. అంటున్నాడు ఆయన, యథా కుంతీ మహాభాగా, ఉన్నది స్వర్గలోకంలో, నియమాలు నిబంధనలు ఏమీ లేవు అక్కడే. పైగా ఊర్వశి తనంతట తానుగా వచ్చి అర్జునుణ్ణి అడుగుతూ ఉంటే అర్జునుడు చెప్తూ ఉన్నాడు, ఎలా అయితే మహాతల్లి అయినటువంటి కుంతీదేవి నాకు తల్లి అయ్యి నా చేత పూజించదగినటువంటిదో, అలాగే యథేంద్రాణి శచీమమ, ఇంద్రుడి యొక్క భార్య అయినటువంటి శచీదేవి, ఇంద్రాణి అని ఆవిడ పేరుని చెప్పుకున్నాం మొన్న, ఆ శచీదేవి నాకు ఎంతటి పూజ్యురాలో, తథా త్వమపి కళ్యాణి, అలాగే నువ్వు కూడా నాకు తల్లితో సమానమైనటువంటి దానివయ్యా. అమ్మ, సాక్షాత్తుగా వాళ్ళిద్దరూ ఎటువంటి వారో నువ్వు కూడా అటువంటి దానివే. నాత్ర కార్య విచారణ, ఇక్కడ ఏమాత్రమూ సందేహం లేదు ఈ మాటలో. మాతృవత్ పరదారేషు అని చెప్పి నీతి శాస్త్రంలో చెప్తారు. పరదారేషు, ఇతరుల భార్యల యందు ఎల్లప్పుడూ కూడా మాతృవత్, తల్లి వలె భావన కలిగి ఉండాలట యోగ్యుడైనటువంటి వాడు. పరద్రవ్యేషు రోష్ఠవత్, ఇతరులకి సంబంధించినటువంటి వస్తువులు ఏవైనా ఉన్నట్లయితే వాటి విషయంలో అవి మట్టితో సమానం అని చెప్పి భావించాలట. ఈ రెండు భావనలు ఎవరికైతే ఉంటాయో అటువంటి వాడే యోగ్యుడవుతాడు అని చెప్పారు శాస్త్రంలో. అంటే ఒకడేమో వ్యభిచారం చెయ్యవద్దయ్యా అని చెప్పేటటువంటి మాట, రెండవది దొంగతనం చెయ్యవద్దయ్యా అని చెప్పేటటువంటి మాట. ఈ రెండూ ఉన్నాయి అంటే వాడు మహాపురుషుడే. అర్జునుడు అంటూ ఉన్నాడు, కుంతీదేవి ఎట్లానో శచీదేవి ఎట్లానో నువ్వు కూడా నాకంతే తల్లివి, దీంట్లో సందేహం లేదు అని చెప్పి, యచ్చేక్షితాసి విస్పష్టం విశేషేణ మయా శుభే తచ్చ కారణపూర్వం హి శృణు సత్యం శుచిస్మితే. అమ్మా, చక్కగా నవ్వేటటువంటి లక్షణం కలిగినటువంటి ఓ ఊర్వశి, నువ్వు వచ్చిన వెంటనే ఆ సభలో నృత్యం జరుగుతూ ఉన్నప్పుడు ఆ సమయంలో కన్నార్పకుండా నన్నే చూశావు అని చెప్పి, త్వంకిల అనిమిషః పార్థ మామేకాంతత్ర దృష్టవాన్ అని అన్నావు. వాస్తవమే, నేను కన్నార్పకుండా నిన్నే చూశాను. నేను చూచినటువంటి కారణమేమిటో ఒక్కసారి నీతో చెప్తాను. తచ్చ కారణపూర్వం హి, నేను అలా విశేషంగా నీ వైపే చూడ్డానికి వెనకాల ఒక కారణం కూడా ఉన్నది. ఇది నిజమైనటువంటి మాట, నేను అబద్ధం ఆడట్లేదు, నేను చెప్తాను, కాస్త విను అని చెప్పి తను ఎందుకు అలా చూడవలసి వచ్చిందో అర్జునుడితో చెప్తూ ఉన్నది. ఇయం పౌరవవంశస్య జననీ ముదితేతిహ త్వామహం దృష్టవాంస్తత్ర విజ్ఞాయోత్ఫుల్లలోచనః నమాం అర్హసి కళ్యాణి అన్యథా ధ్యాతుమత్సరః గురోర్గురుతరామే త్వం మమ త్వం వంశవర్ధిని.
నాట్యం చేస్తూ ఉన్నావు. ఎంతోమంది అప్సరసులు అక్కడ ఉన్నారు. వారందరిలోకెల్లా నువ్వు చాలా విశేషంగా నాట్యం చేస్తూ ఉన్నావు. స్వర్గలోకంలో నువ్వు చాలా గొప్పదానివై ఉన్నావు. అలా నువ్వు నాట్యం చేస్తూ ఉంటే నిన్ను చూసి ఈవిడే కదా మహాతల్లి ఊర్వశి, ఈ పౌరవ వంశానికి తల్లి అయినటువంటిది, ఆ వంశం అనేటటువంటిది ప్రవర్తించడానికి ఈవిడే కదా మూలకర్త అని భావించి నేను నీ యందు ఆశ్చర్యంతో చూసి, నువ్వు ఒక వంశాన్ని నిలబెట్టినటువంటి దానివి, ఓ వంశాన్ని ప్రవర్తింపజేసినటువంటి దానివి అని చెప్పి అనుకుని గౌరవ భావంతో నిన్ను చూచాను. అంతే తప్ప వేరొక చెడు భావనతోటి నేను నిన్ను అక్కడ చూడలేదు. అప్సర, నువ్వు నేను చూచిన కారణం ఇదైతే వేరొకటి ఏదో ఉంది అని అనుకుని వేరే విధంగా ఆలోచించడం అనేటటువంటిది ఏమాత్రమూ కూడా బాలేదు. అలా ఆలోచించవద్దు. నీవు మా వంశానికి అంతటికీ కూడా మూలభూతమైనటువంటి దానివి. అందువల్ల నీవు నాకు గురువు గారి కంటే కూడా ఎక్కువగా గౌరవింపదగినటువంటి దానివి. నిన్ను నేను ఎప్పటికీ కూడా అలా గౌరవంగా చూడాల్సిందే తప్ప నీ యందు వేరొక భావనతోటి నీ యొక్క నృత్యానికి మోహితుడినై నీ అంగ సౌష్ఠవాన్ని చూసి లోభించి మోహించి కామించినటువంటి వాడినై నీ పొందు కోరడం కోసమని చెప్పి ఇంద్రసభలో నిన్ను అలా చూచాను అని చెప్పి అనుకుని మోహపడి నా మీద ఈనాడు నా వద్దకు వచ్చి ఈ విధంగా మాట్లాడి నన్ను పొందుదాం అని మటుకు ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు భావించవద్దు. మా అందరికీ నువ్వు పూజ్యురానివి. పైగా నీవు నాకు ఎప్పటికీ కూడా గౌరవింపదగినటువంటి దానివే. కావున ఇలా మాట్లాడవద్దు అని చెప్పి దించిన తల దించినట్టుగా అలాగే ఉంచి ఊర్వశితోటి తన అభిప్రాయాన్ని మొత్తాన్ని చెప్పాడు అర్జునుడు. విన్నది ఆవిడే. ఆ పైన ఎవడో పిచ్చివాడు మాట్లాడుతున్నాడు, నేనేదో వంశ ప్రవర్తకురాల్ని అంటున్నాడు ఏమిటో అని అర్జునుణ్ణి సముదాయిద్దామని, స్వర్గలోక నియమాలన్నీ చెప్దామని, తను కోరుకున్నటువంటి విషయం ఏమీ తప్పు కాదని, తను అంత బాధపడవలసిన అవసరం లేదని కొంత ప్రయత్నం చేస్తూ ఉన్నది. దాన్ని అర్జునుడు మళ్ళీ తన మాటలతోటి ఖండించేశాడు. ఆ పైన ఆవిడికి కాస్త కోపం వచ్చి కొన్ని మాటలు అంది. అవి ఏ విధంగా అన్నదో, ఏం జరిగిందో అవన్నీ కూడా రేపటి కథాశ్రవణంలో మనందరం శ్రద్ధగా విందాం. ఈ శ్లోకములని పారాయణ చేసుకుంటూ మాతృవత్ పరదారేషు పరద్రవ్యేషు లోష్ఠవత్ అని చెప్పినటువంటి విధంగా ఇతరుల విషయంలో, ఇతర స్త్రీల విషయంలో ఎల్లప్పుడూ కూడా మాతృభావనతోటి ఉంటూ, ఇతరుల ద్రవ్యంలో ఎప్పటికీ కూడా మట్టిని మాత్రమే చూస్తూ, అది ఎంత గొప్ప విలువైందైనా కావచ్చు, కానీ దాన్ని పొందాలి, దాన్ని తీసేసుకోవాలి అనేటటువంటి లోభానికి లోను కాకుండా, అది మట్టి నాకెందుకది అనేటటువంటి భావనని స్థిరపరుచుకుంటూ, ఎవరి ద్రవ్యములని ముట్టుకోక, ఏ స్త్రీని కూడా కామించక ధర్మమైనటువంటి మార్గంలో నడిచే విధంగా మనల్ని అనుగ్రహించమని ధర్మ మార్గ ప్రవర్తకుడైనటువంటి శ్రీనివాస స్వామి వారిని ప్రార్థిస్తూ ఆచార్యముఖంగా శ్లోకపారాయణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఊర్వశ్యువాచ ఊర్వశ్యువాచ యథా మే చిత్రసేనేన యథా మే చిత్రసేనేన కథితం మనుజోత్తమ కథితం మనుజోత్తమ తత్తేహం సంప్రవక్ష్యామి తత్తేహం సంప్రవక్ష్యామి యథా చాహమిహాగత యథా చాహమిహాగత ఉపస్థానే మహేంద్రస్య ఉపస్థానే మహేంద్రస్య వర్తమానే మను
మనోరమే వర్తమానే మనోరమే తవాగమనతో వృత్తే తవాగమనతో వృత్తే స్వర్గస్య పరమోత్సవే స్వర్గస్య పరమోత్సవే రుద్రాణాం చైవ సాన్నిధ్యం రుద్రాణాం చైవ సాన్నిధ్యం ఆదిత్యానాం చ సర్వశః ఆదిత్యానాం చ సర్వశః సమాగమేష్వినోశ్చైవ సమాగమేష్వినోశ్చైవ వసూనాం చ నరోత్తమ వసూనాం చ నరోత్తమ మహర్షీణాం చ సంఘేషు మహర్షీణాం చ సంఘేషు రాజర్షి ప్రవరేషు చ రాజర్షి ప్రవరేషు చ సిద్ధచారణయక్షేషు సిద్ధచారణయక్షేషు మహోర గగణేషు చ మహోరగగణేషు చ ఉపవిష్టేషు సర్వేషు ఉపవిష్టేషు సర్వేషు స్థానమాన ప్రభావతః స్థానమాన ప్రభావతః ధ్యా ప్రజ్వల్యమానేషు బుద్ధ్యా ప్రజ్వల్యమానేషు అగ్నిసోమార్కవర్ష్మసు అగ్నిసోమార్కవర్ష్మసు వీణాసు వాద్యమానాసు వీణాసు వాద్యమానాసు గంధర్వైః శక్రనందన గంధర్వైః శక్రనందన దివ్యే మనోరమే గేయే దివ్యే మనోరమే గేయే ప్రవృత్తే పృథులోచన ప్రవృత్తే పృథులోచన సర్వాప్సరస్సు ముఖ్యాసు సర్వాప్సరస్సు ముఖ్యాసు ప్రవృత్తాసు కురుద్వః ప్రవృత్తాసు కురూద్వః వంకిలా నిమిషః పార్థ వంకిలానిమిషః పార్థ మామేకాం తత్ర దృష్టవాన్ మామేకాన్ తత్ర దృష్టవాన్ తత్ర చావభృతే తస్మిన్ తత్ర చావభృతే తస్మిన్ ఉపస్థానే దివౌకసా ఉపస్థానే దివౌకసాం తవ మిత్రాభ్యనుజ్ఞాతా తవ పిత్రాభ్యనుజ్ఞాతాః గతా స్వం స్వం గృహం సురాః గతాస్వం స్వం గృహం పుసురాః తథైవాప్సరసః సర్వాః తథైవాప్సరసः సర్వాః విశిష్టా స్వగృహం గతాః విశిష్టాः స్వగృహం గతాః అపి చాన్యాశ్చ శత్రుఘ్న అపి చాన్యాశ్చ శత్రుఘ్న తవ పిత్రా విసర్జితాః తవ పిత్రా విసర్జితాః తతః శక్రేణ సందిష్టః తతః శక్రేణ సందిష్టః చిత్రసేనో మమాంతికం చిత్రసేనో మమాంతికం ప్రాప్తః కమలపత్రాక్ష ప్రాప్తః కమలపత్రాక్ష స చ మామబ్రవీదథ స చ మామబ్రవీదథ త్వత్కృతేహం సురేషేణ తత్కృతేహం సురేషేణ ప్రేషితో వరవర్ణిని ప్రేషితో వరవర్ణిని ప్రియం కురు మహేంద్రస్య ప్రియం కురు మహేంద్రస్య మమ చైవాత్మనశ్చ మమ చైవాత్మనశ్చ శక్రతుల్యం రణేశూరం శక్రతుల్యం రణేశూరం సదౌదార్య గుణాన్వితం సదౌదార్య గుణాన్వితం పార్థం ప్రార్థయ శుశ్రోణి పార్థం ప్రార్థయ శుశ్రోణి త్వమిత్యేవం తదా బ్రవీత్ త్వమిత్యేవం తదా బ్రవీత్ తతోహం సమనుజ్ఞాత తతోహం సమనుజ్ఞాత తేన పిత్రా చ తేన ఘా తేన పిత్రా చ తేన ఘా భవాంతికమనుప్రాప్త భవాంతికమనుప్రాప్త శుశ్రూషితుమరిందమా శుశ్రీషితుమరిందమా గుణా కృష్ణ చిత్తాహం త్వద్గుణాకృష్టచిత్తాహం అనంగవశమాగత అనంగవశమాగత చిరాభిలషితో వీరా చిరాభిలషితో వీర మమాప్యేష మనోరథః మమాప్యేష మనోరథః వైశంపాయన ఉవాచ వైశంపాయన ఉవాచ తాం తథా బ్రువతీం శ్రుత్వా తాం తథా బ్రువతీం శ్రుత్వా భృశం లజ్జావృతోర్జునః భృశం లజ్జావృతోర్జునః ఉవాచ కర్ణౌ హస్తాభ్యాం ఉవాచ కర్ణౌ హస్తాభ్యాం విధాయ త్రిదశాలయే విధాయ త్రిదశాలయే దుశ్రుతం మేస్తు సుభగే దుశ్రుతం మేస్తు సుభగే యన్మాం వదసి భావిని
యన్మాం వదసి భావిని గురుదారైః సమానామే గురుదారైః సమానామే నిశ్చయేన వరాననే నిశ్చయేన వరాననే యథా కుంతీ మహాభాగా యథా కుంతీ మహాభాగా యథేంద్రాణి శచీ మమ యథేంద్రాణి శచీ మమ తథా త్వమపి కళ్యాణి తథా త్వమపి కళ్యాణి నాత్ర కార్యా విచారణ నాత్ర కార్యా విచారణ యచ్చేక్షితాసి విస్పష్టం యచ్చేక్షితాసి విస్పష్టం విశేషేణ మయా శుభే విశేషేణ మయా శుభే తచ్చ కారణపూర్వం హి తచ్చ కారణపూర్వం హి శృణు సత్యం శుచిస్మితే శృణు సత్యం శుచిస్మితే ఇయం పౌరవ వంశస్య ఇయం పౌరవ వంశస్య జననీ ముదితేతిహ జననీ ముదితేతిహ త్వామహం దృష్టవాంస్తత్ర త్వామహం దృష్టవాంస్తత్ర విజ్ఞాయోత్ఫుల్లలోచనః విజ్ఞాయోత్ఫుల్లలోచనః నమామర్హసి కళ్యాణి నమామర్హసి కళ్యాణి అన్యథాధ్యాతృమప్సరః అన్యథా ధ్యాతుమప్సరః గురోర్గురుతరామే త్వం గురోర్గురుతరామే త్వం మమ త్వం వంశవర్ధిని మమ త్వం వంశవర్ధిని. ఓం నమో వెంకటేశాయ. గోవింద నామ సంకీర్తనం ప్రతినిత్యము కూడా మనకి ఒక అభ్యాసం. యోగ మార్గంలో ప్రవేశించేటటువంటి వారికి ఎలా అయితే ధ్యానాదులు నిత్యము కూడా చేయబడవలసి ఉన్నాయో అదేవిధంగా గోవిందానుగ్రహ ప్రాప్తి కలగాలనేటువంటి మార్గంలో ప్రయాణించేటటువంటి మనందరికీ అథవా ఏవైనా కోరికలు పెట్టుకొని భోగ మార్గంలో ప్రవేశించాలనుకునేటటువంటి మనందరికీ కూడా ఈ గోవిందనామ సంకీర్తనం ఒక అభ్యాసం అవుతూ ఉన్నది. ఇలాంటి విశిష్టమైన అభ్యాసంలో ఈనాడు మనందరం గోవిందనామ సంకీర్తనాన్ని సోత్సాహంగా సభక్తికంగా అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులతో కలిసి చేసుకుందాం. గోవిందానుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద. వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోధర గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద
వెంకటరమణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద. సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమలదళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీ ముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద హరి గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద. పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద జగదాధర గోవింద విరజా తీరస్థ గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబర్ధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద హరి గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద. వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద వడ్డి కసులువాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద స్త్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద హరి గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద. బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అథిరామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద అపన్నివారణ గోవింద రక్త కిరీట గోవింద రామానుజనుత గోవింద
స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభ ప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇక వరదాయక గోవింద విభరాజ రక్షక గోవింద పరమ దయాళో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసి వనమాల గోవింద శేషశాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడుకొండలవాడ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద 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 గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద భక్తిదాసులవాడ వనజనాభ గోవింద గోవింద అడగంటల గండాలవాడ అనాథ రక్షక గోవింద 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 గోకుల నందన గోవింద ఓం నమో వెంకటేశాయ. స్వామివారి గోవిందనామ సంకీర్తనాన్ని చక్కగా మనందరం కూడా చేసుకుని ఉన్నాం. ఇప్పుడు క్షమాప్రార్థనాదులతో స్వామిని కీర్తించి మంగళాంతంగా పారాయణాన్ని పూర్తి చేసుకుందాం. స్వామివారి దివ్యానుగ్రహాన్ని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.